హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీడీసీఈ జేఈ అప్డేట్ అయితే రావడం అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు 24/7 2024 డేట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సిబిటి టెస్ట్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి మనకైతే అప్డేట్ వచ్చింది. ఇది వచ్చేసి 11th 13th 16th 18th 20 22 24 25 అంటే మీకు ఎన్ని కనిపిస్తున్నాయి? ఇక్కడ 8 స్లాట్లు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్పారంటే సిటీ ఇంటిమేషన్ లెటర్ విల్ బీ అవైలబుల్ 10 days, 10 రోజుల ముందు మనకి ఏ సిటీ మనం అయితే ఎగ్జామ్ రాయబోతున్నామో అది చెప్తారనమాట. తర్వాత వచ్చేసి 4 days ముందర మనకి హాల్ టికెట్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే ఆర్ఆర్సీ సికింద్రాబాద్కి సంబంధించిన జీడీసీఈ జేఈ అయితే మనకి ఫైనల్గా ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎప్పుడో జూన్లోనో జూలైలో ఇచ్చి ఇప్పుడు 1 year తర్వాత ఇప్పుడు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకు ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నెంబర్ ఆఫ్ లోకో పైలట్స్ రాస్తున్నారు కాబట్టి మళ్ళీ ఫ్లైట్ మూమెంట్, ట్రైన్ మూమెంట్ అంతా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇన్ని డేట్స్ ఇచ్చి షెడ్యూల్ చేసి మరీ ప్లాన్ చేసి మరీ పెట్టడం అయితే జరుగుతుంది. నియర్లీ మీకు ఇక్కడ 8 days కనిపిస్తున్నాయి, కానీ మనకి 2 shifts జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ 16 ఎగ్జామ్స్ వరకు జరగవచ్చు అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత నార్మలైజేషన్ అయితే ఇస్తారు, అది వేరే విషయం. కాబట్టి ఎవరైనా జీడీసీ జేఈ ఎవరైనా ఇప్పుడు మీరు రాసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే ఏమంటారు, జీడీసీ ఏఎల్పి సిబిటి 1 అయితే అయిపోయింది. వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా సిబ్యాట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అది సెలెక్షన్ లిస్ట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా సిబ్యాట్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నెంబర్స్ అన్నీ ఇస్తూ ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు. అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్డేట్ చేయబోతున్నాం. అప్డేట్లో ఉంటాయి. నేను వీడియో చేయడం లేట్ అయితే అవ్వచ్చు, కానీ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం అప్డేట్ ఫస్ట్ ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎవరైతే జాయిన్ కాకపోతే జాయిన్ కండి. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ కానీ గైడెన్స్ కానీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ రూపంలో అడగవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.